అర్థం కావట్లేదు. ఎన్నో సార్లు చెప్పినాం కొత్త షాపులు పెట్టకండి అంటే వినట్లేరండి వాళ్ళు. అందుకోసం కోపం వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు, మార్వాడి గోబ్యాక్ ఉద్యమకారులు ఎంతకైనా వాళ్ళు ఎంత తెగింపుకైనా చేస్తారండి. దీన్ని ఇప్పటికైనా గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న మార్వాడిలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వార్నింగ్ కూడా ఇస్తున్నా, కొత్త షాప్ పెట్టొద్దు దయచేసి, ఉన్న కాడికి బతకండి కదా చాలు. మీరు దోచుకున్న దొంగ సొమ్ము కోట్ల రూపాయలు బంగారం చాలు, ఇకపైన కొత్త షాప్ పెట్టకండి. ఇప్పుడు ఒక షాప్ పక్కన కిరాణం, ఒక షాప్ పక్కన బేకరీ, దాని పక్కన బంగారం, దాని పక్కన ఎలక్ట్రికల్ వద్దండి. ఎందుకే చెప్పండి, మేము కూడా రవి గారు బట్ అక్కడ వాళ్ళు అదే ప్రశ్న సంధిస్తున్నారు. మేమేనా పక్క దేశం నుంచి వచ్చామా, ఈ దేశం వాళ్ళమే కదా, ఈ దేశంలో మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే మేము ఇక్కడ నడుచుకుంటున్నామని వాళ్ళు ఒక ప్రశ్న తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని రాజ్యాంగంలో కూడా ఉందండి, రాజ్యాంగంలో కూడా ఉంది. స్థానికంగా ఉన్న వ్యాపారులకు 70% వరకు 80% వరకు స్థానికులు వ్యాపారం చేసుకొని రాజ్యాంగంలో ఉంది, చట్టం ఉంది. రేపు అవసరమైతే అందరం కూర్చొని మాట్లాడుకొని సాదా బైనామాలని రాసుకొని మాట్లాడుకుందాం. సోదరభావం ఉండాలి కదండి. మేము బతకాలి కదా మా ఊర్లో, నువ్వు మా ఊర్లో వచ్చి బతుకుతున్నా నేనేం కావాలండి. అందుకోసం నేను ఏమంటున్నానంటే రిక్వెస్ట్ అనమాట వాళ్ళకు. అది 20 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, వద్దు కొత్త షాప్ పెట్టొద్దంటే కొత్త షాపులు పెడుతుండండి. నేను మళ్ళీ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాండి, ఈ రాష్ట్రంలో కొత్త షాప్ పెడితే మాత్రం చాలా కష్టాలు ఎదురైతే వాళ్ళకు. కొత్త షాప్ పెడితే పాత షాప్ పోతుందండి. ఎందుకు చెప్తే ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి వాళ్ళకి, మేము ఎందుకు కుంటామండి. ఖచ్చితంగా దీనికి తిరుగుబాటు తప్పదండి. కొత్త షాప్ పెడితే మాత్రం దాని పర్యవసనాలు చూసిండ్రు. రైట్ రవి గారు, అంటే ఇప్పుడు కనుక మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి సంబంధించి దీన్ని అనుసరించి అడుగుకు వేయకపోతే కనుక ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందా? మేము ఒకటే చెప్పేదండి, కొత్త షాప్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం ఉధృతమవుతుంది. పాత షాపులు వాళ్ళు మేము గతంలో చెప్పినటువంటి మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, తర్వాత దాంట్లో నకిలీ డూప్లికేట్ అమ్మొద్దు. అదే విధంగా మా ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మార్వాడి వాళ్లకు కిరాయిలకి దుకాణాలు ఇవ్వద్దండి. ఎందుకంటే మన వాళ్ళు ఆగమైపోతారు. అది రిక్వెస్ట్. మన ప్రజలకు ఇవ్వండి, మన వాళ్ళకి ఇవ్వండి, ఆలోచించి చేయండి అని మేము ఈ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బులు ఆశపడి వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళకి ఇచ్చినా మీరు ఇద్దరు నష్టపోతారని నేను తెలియజేస్తున్నా. రైట్ రవి గారు, అంటే దాడులు ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ తెర మీదకి వస్తుంది. సో ఇక్కడ ఉద్యమం వాళ్ళు 100 మందిని చంపిరండి తెలంగాణలో. తెలంగాణ ప్రజల్ని వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళ నుంచి నష్టపడ్డ వాళ్ళు 1,00,000 మంది ఉన్నారండి. అందుకోసమనే మీకు ఎప్పుడు కనపడిన తీరుగా ఉద్యమం విస్తృతం జరుగుతుంది. మీకు వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదండి. వాళ్ళకు వ్యాపార విస్తరణ కాంక్ష ఉన్నది. అందుకోసమే వాళ్ళకు ఇటువంటివి జరుగుతాయి. దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త షాప్ వాళ్ళు రావద్దు. పాత వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళు కూడా నిజాయితీగా ఉండాలి, తెలంగాణ సమాజంతో కలిసిపోవాలి. విస్తరణ చేసే మట్టుకి చాలా ఇబ్బందుల పాలవుతారండి. తెలంగాణ సమాజం ఊకోదు. 100 సార్లు చెప్తున్నాం, ఏ ఊరికి ఆ ఊరే తిరగబడుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ షాపు పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ లోకల్ వాళ్ళే పెద్ద ఎత్తున గొడవ చేస్తారండి. దయచేసి నా మాట వినండి మార్వాడి సోదరులారా, మీ ఊర్లో బతకండి, ఉన్న కాడికి బతకండి. లేని పక్షంలో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, తెలంగాణలో చాలా పెద్ద నష్టం జరుగుతుంది మీ జాతికి. రైట్ రవి గారు, ఐ రిక్వెస్ట్ రవి గారు ఒకసారి మీ లైన్లో ప్రయత్నించింది. మనతో పాటు ద్వారకా బజాజ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ద్వారకా బజాజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ద్వారకా గారు నమస్తే అండి. ద్వారకా గారు, నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి తెలంగాణ శ్యామ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. జూమ్ లైవ్లో జాయిన్ అయ్యారు తెలంగాణ శ్యామ్, ఈ ఘటన ఎలా చూస్తారు? ఇది దాడిని ఖండించే ప్రయత్నమా, లేకపోతే ఈ దాడిని ఎలా చూస్తారు శ్యామ్? వాస్తవానికి నాకు విషయం తెలియదు సార్. నేను మార్నింగ్ నుంచి వేరే డిబేట్లో ఉన్నాను. ఏం జరిగిందనే విషయం నా దృష్టికి ఇంకా రాలేదు. ఒకసారి చెప్తారా? మరి ముఖ్యంగా ఇక్కడ ఒక మార్వాడి షాప్కి నిప్పు అంటిన సంగతి, బట్ దీనికి సంబంధించి ఉద్యమ భాగంలోనే ఇది జరుగుండొచ్చు అని ఒక చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి మార్వాడి షాప్కి నిప్పు అంటుకుంది సదాశివ నగర్లో. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ వుడ్ వర్క్స్ జరుగుతున్న క్రమంలో షాప్కి నిప్పు అంటుకుంది. దీనికి మరీ ముఖ్యంగా మార్వాడి ఉద్యమం జోరందుకుంది కాబట్టి ఈ క్రమంలో నిప్పు పెట్టి ఉండొచ్చని కోణం బలంగా అక్కడ ఉంది, చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ. సో ఈ ఘటనకు సంబంధించి శ్యామ్ ఎలా చూస్తాడు? ఎందుకంటే